ఈరోజు యాంటీ డ్రగ్స్ సందర్భంగా ర్యాలీకి విచ్చేసినటువంటి దామర్చల యువతకి మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ నా ధన్యవాదాలు. ఈ ర్యాలీ కాకుండా ఈ మండలంలో కానీ ఎక్కడైనా ఈ మత్తు పదార్థాలు గంజాయి వంటి సేవించే వారి సమాచారం కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వ్యక్తుల యొక్క వివరాలు కానీ మాకు తెలిపినట్లయితే ఈ డ్రగ్స్ బారి నుండి యువతని కాపాడి ఈ సమాజానికి ఎంతో చేసినట్టు ఉంటుంది. సో మీ సమాచారం అనేది చాలా విలువైనది. కావున ప్రతి ఒక్కరూ ఈ డ్రగ్స్ బారి నుండి మన యొక్క యువతను కాపాడడానికి పూనుకొని ఏ విధమైన విలువైన సమాచారం మాకు ఇస్తే అట్టి సమాచారాన్ని బట్టి ఎలాంటి మత్తు పదార్థాలు అలవాటు కాకుండా యువతను ఈ మహమ్మారి నుండి కాపాడడానికి వీలవుతుంది. కావున దయచేసి ప్రతి ఒక్కరూ మాకు సహకరించి వీటి యొక్క విలువైన సమాచారాన్ని మాకు ఇస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎటువంటి ప్రజలు కానీ యువత కానీ మరి ఏ విధంగా? ఇంతకుముందు ఎవరైనా గంజాయి తాగినటువంటి వాళ్ళు కానీ ఏమైనా గంజాయి కేసులో ఉన్నటువంటి వ్యక్తులు కానీ సమాచారం తీసుకొని వారి నుండి వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా లేదా వాళ్ళకేమైనా సమాచారం ఉంటే అట్టి సమాచారం సేకరించి వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి మేము గంజాయి అనేది ఇది ఒక్కదానని చెప్పలేము. చాలా దారులు ఉన్నవి. ఏ దారినైనా పోవచ్చు. వాళ్ళు తీసుకునే వాళ్ళు వివిధ రూట్లలో వివిధ వెహికల్లో ఎవరికి తెలియకుండా ఒక ఎస్కార్ట్ పెట్టుకొని తీసుకోపోతున్నట్టుగా సమాచారం ఉన్నది. సో మేము కూడా వాటి మీద దృష్టి పెట్టినాము. ఏమైనా ఉంటే మాత్రం మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మా అధికారులు ఇచ్చేటువంటి సూచనలు బట్టి దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం. దామర్చల మండల కేంద్రంలో ఈ డ్రగ్స్ నిర్మూలన గురించి మన ఎస్ఐ గారు సార్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఇది కనివిని ఎరగనిది. అంతేకాకుండా ఈరోజు ఈ విధంగా ర్యాలీతో కాకుండా స్కూళ్ళల్లో కూడా మనం సారు గారు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇవ్వడం, తర్వాత ఊళ్ళో కూడా 4-5 చోట్ల పెట్టి యువతని తల్లిదండ్రులను కూర్చోబెట్టి ఈ మత్తు పదార్థాలకు ఏ రకంగా అలవాటు పడుతున్నారు, మరీ మెయిన్గా 10, 13, 14 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల పిల్లగాలే వాళ్ళ జీవితం ఏ విధంగా ఆగమవుతుంది, బంగారు భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేసుకుంటారు. తల్లిదండ్రులతో పాటు ఈ పిల్లగాలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ డ్రగ్స్ను మత్తు పదార్థాలను నిర్మూలన చేయడంలో ముఖ్యంగా సారు చాలా కృషి చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. దామర్చల మండల కేంద్రంలో మన వాడపల్లి పిఎస్ మన ఎస్ఐ రవికుమార్ లో ఈరోజు గంజాయిని బారిన పడొద్దు, యువత మేలుకో, గంజాయిని వదులుకో అనే నినాదంతో ఈరోజు దామర్చల మండల కేంద్రంలో ఎత్తున ర్యాలీ కవాతు నిర్వహించింది. అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రభుత్వ విద్యార్థి సంఘ నాయకులు అదేవిధంగా యువత ముందు ఈ ర్యాలీకి మాతో ర్యాలీ తీస్తే దేశంలో రాష్ట్రంలో కానీ ఉన్న యువతకు ఆదర్శంగా అనేది ఉంటుంది, వాళ్ళు మేలుకోవడానికి కొంతైనా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈ మత్తు పదార్థాల బారిన పడి ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యువత వాళ్ళ బంగారు భవిష్యత్తును పాటు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అదేవిధంగా వాళ్ళు మత్తు పదార్థాలు తీసుకొని ఆ మత్తు పదార్థాల్లో 6 ఏళ్ల పాప నుంచి 90 ఏళ్ల ముసలావిడ వరకు అత్యాచారాలు, గాంగ్ రేపులు, మర్డర్లు, మానభంగాలు చేస్తున్నటువంటి దుస్థితి మనం అందరికీ తెలిసిందే. అలా జరుగుతూనే ఉంది. కారణం వల్ల ఈ దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే నిర్ణయం తీసుకుంది, ఈ రాష్ట్రంలో కానీ మత్తు పదార్థాలు గంజాయి కానీ మార్గద్రవ్యాలు, డ్రగ్స్, కొకైన్, హెరోయిన్ ఇట్లాంటివి నిషేధించి యువతను కాపాడాలి, యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి ప్రోగ్రాం చేస్తుందని చెప్పేసి ఈ ర్యాలీకి వచ్చిన ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఎస్ఎఫ్ఐ దామర్చల మండల కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఉన్న మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరం ఏకతాటిగా ర్యాలీ తీయడం జరిగింది. స్థానిక ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. యువత కానీ విద్యార్థులు కానీ డ్రగ్స్కు వ్యతిరేకంగా
మనందరం సమిష్టిగా నిర్ణయం తీసుకొని పోలీసు వారికి సహకరించి మన రాష్ట్రం నుంచి దేశం నుంచి డ్రగ్స్ నిర్మూలించడానికి డ్రగ్స్ను తరిమేయడానికి మనందరం కృషి చేయాలి. కేవలం పోలీసు వారే కాదు, మనం కూడా వారికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.